వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే కేసీఆర్ ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు నేతలను వాకబు చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో అత్యుత్తమ చికిత్స అందించేలా చూడాలని కేటీఆర్ కు ఆదేశించారు. ఇక సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హన్మకొండ తరలించిన నేపథ్యంలో అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నం చేశారు. అయితే పలుమార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం కొంత కుదురుపడడంతో నేరుగా యశోద హాస్పిటల్ తరలించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు డిప్యూటీ గవర్నర్ హరీష్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆయన వైద్య పరిస్థితికి సంబంధించి వైద్యులను అడిగి తెలుసుకున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం దీనిపై ఆరా తీశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క వైద్యం సంబంధించి అటు డాక్టర్లతో పాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావును ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొని ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు కేటీఆర్ ను ఆదేశించారు. అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా మరి కాసేపట్లో సికింద్రాబాద్ యశోదకు చేరుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అయితే రోహిణి హాస్పిటల్లో పరిశీలించిన డాక్టర్లు అక్కడ కొంత ఇబ్బంది ఏం లేదు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం, ఆయన హార్ట్ ఫంక్షనింగ్ బాగానే ఉంది, దాంతో పాటు ఇటు ఏదైతే కొంత నిమోనియాతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి కూడా వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బీపీ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చింది, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అది లేదని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడని చెప్పేసి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హన్మకొండ రోహిణి హాస్పిటల్ నుంచి ఇటు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ యశోద్ హాస్పిటల్ వరకు కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. వెంటనే ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆయన కాన్వాయ్ ని అనుసరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు అటు స్థానిక నాయకులతో పాటు స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడుతున్నారు. పోలీస్ అధికారులకు ఎప్పటికప్పుడు సూచన చేస్తున్నారు. యశోద హాస్పిటల్ వరకు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నేరుగా యశోద హాస్పిటల్ చేరుకునే వరకు కూడా ఇటు హరీష్ రావు, కేటీఆర్ మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధినేత కేసీఆర్ సైతం ఎప్పటికప్పుడు హరీష్ రావు, కేటీఆర్ ను పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క వైద్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనకు ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, ఎంత మెరుగైన వైద్యం అందించాలి, ఆయన కోలుకునే విధంగా మీరు వైద్యులకు సూచనలు కూడా ఎప్పటికప్పుడు అధినేత కేసీఆర్ వాకప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ ఇప్పటికీ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమకారులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ యథావిధి జీవితం కొనసాగిస్తారని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. అయితే ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఎప్పటికప్పుడు అంటే గంటల వ్యవధిలోనే అటు హన్మకొండకు మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. కాన్వాయ్ లో సైతం ఎప్పటికప్పుడు ఆయన వైద్య పరిస్థితులను అంబులెన్స్ తో పాటు ముందున్న వారికి సంబంధించిన కుటుంబ సభ్యులతో మాట్లాడితే ఆయన వైద్యం గురించి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధినేత కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క వైద్యం గురించి చెప్తున్నట్లు తెలుస్తుంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.